నేను మళ్ళీ పూజ చేసి ఒక పటం మీకిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే గురూజీ. అసలు ఇది ఎవరి పని అయి ఉంటుంది? అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యావన్నమాట. మరి ఇంకేం చెయ్యాలి? ఓ అలాగా అమ్మగారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు లేటు? ఓ నేను అడ్డంగా నిలబడ్డానా? నేను పక్కకి తప్పుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఓ లగేజ్ ఎలా బయట పెట్టాలనా? నేను తీసుకువెళ్తాను. ఐ విల్ హెల్ప్ యూ. భవానీ, ఎందుకంత వెటకారంగా మాట్లాడుతున్నావు? మరి కాకపోతే నాకు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయ్యాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏం చేయాలి మరి? ఇంకెవరైనా ఇంకేం చేస్తారు? అది కాదు భవానీ, ఇక్కడ అంటే ఇక్కడ నచ్చలేదా నీకు? ఇక్కడ ఫుడ్ బాలేదా? ఇక్కడ బెడ్ బాలేదా? ఇక్కడ మనుషులు బాలేరా? క్లైమేట్ బాలేదా? ఏం బాలేదు చెప్పు నాకు. ఎవరైనా నిన్ను తక్కువగా ట్రీట్ చేశారా? ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా? ఇల్లుగా ఉంది. ఏంటి నీ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. భవానీ, గ్యాప్ ఇవ్వకుండా నువ్వలా మాట్లాడితే ఎలా? నా మనసులో ఉన్నదంతా నేను కక్కేశాను. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనేం మాట్లాడలేకపోయాను. నీతో కాదు, అమ్మతో, నాన్నతో, ఎవరితోనూ నేను సరిగ్గా మాట్లాడడానికి టైం దొరకలేదు. ఐ మిస్డ్ యు ఆల్. అందుకే నేను కడుపులో దాచుకున్నదంతా చెప్పేశాను. సరే, ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావు? చెప్పనేలేదు. ఇలా నిలబడి అడిగితే ఎలా చెప్పడం? కనీసం నీ గదిలో కూడా వచ్చాను. కూర్చోమని కూడా చెప్పకుండా చిన్న పిల్లని నిలబెట్టి మాట్లాడిస్తున్నా. సరే దాదా, ముందు కూర్చో. రా కూర్చో. డోంట్ టచ్ మీ. పక్కన కూర్చోడానికి మాత్రమే అనుమతి. ఎందుకలా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళతో నేను ఇలాగే మాట్లాడతాను. ఓ సరే, ఇంతకీ నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? పాస్ అవుతావా? ఏ భవానీ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేమన్నావు? ఎగ్జామ్ ఎలా రాసావు అని అన్నాను. ఆ తర్వాత పాస్ అవుతావా అన్నాను. ఏమైంది భవానీ? ఎంత మాట అన్నావు పిన్ని. నా లాంటి అమ్మాయికురాల్ని తెలివైన, క్యూట్ అయినా, స్వీట్ అయినా, షార్ప్ అయినా, ఇంత ఇంటెలిజెంట్ అయిన అమ్మాయిని పట్టుకొని పాస్ అవుతావా అని అడుగుతావా? అయితే పాస్ అవ్వవా? అయ్యో పిన్ని, మరి నువ్వు సరిగా చెప్పడం లేదే. ఇంగ్లీష్ లో 77 వస్తాయి, తెలుగులో 75 వస్తాయి, సైన్స్ లో 77, సోషల్ లో 70, కొంచెం దాంట్లో వీక్లే, మ్యాథ్స్ లో 80. అయితే యావరేజ్ మార్కులు. పిన్ని, మరి 100కి అన్ని మార్కులు వస్తాయంటే కనీసం యావరేజ్ గా 70% కూడా రాదు. ఇదంతా అవుట్ ఆఫ్ 100కి కాదు, అవుట్ ఆఫ్ 80కి. అవునా? ఈ ముక్క ముందే చెప్పాలి కదా. మరి మినిమం A+ గ్రేడ్ తప్పదు. గుడ్, వెరీ గుడ్. మరి ఏమనుకున్నావు పిన్ని? భవానీ అంటే సరే, ఈ విషయం పక్కన పెట్టు. నువ్వేంటి మీ ఇంటికి వెళ్తున్నా? వెళ్ళమంటున్నావా వెళ్ళొద్దంటున్నావా?